రైట్, అది అనకాపల్లి పోలీసులు చెబుతోంది. ఈ నేపథ్యంలో ఎటువంటి డెవలప్మెంట్ చోటు చేసుకున్నాయి, ఇంకొకసారి విచారణకు పిలిచే అవకాశం ఉందా, ఈరోజు విచారణలో భాగంగా ఎటువంటి ప్రశ్నలను తనను అడగడం జరిగింది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి శివరామకృష్ణ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. శివరామకృష్ణ, ఈరోజు నటి శ్రీరెడ్డి పోలీసుల ముందు హాజరయ్యారు. ఏం జరిగింది, ఏ సెక్షన్స్ కింద రిజిస్టర్ చేయడం జరిగింది కంప్లైంట్ అనేది, అట్ ద సేమ్ టైం ఎటువంటి స్టేట్మెంట్స్ రికార్డ్ చేసుకోవడం జరిగింది శ్రీరెడ్డి నుంచి పోలీసులు? సచిన్, శ్రీరెడ్డి అనకాపల్లి పోలీసులు అయితే అరెస్ట్ చేయడం అయితే జరిగింది. తెలుగుదేశం పార్టీ మహిళా ఉపాధ్యక్షుడు కొంతాల రత్నకుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నటి శ్రీరెడ్డిని అనకాపల్లి పోలీసులు పోలీస్ స్టేషన్ పిలిపించి అయితే విచారణ అయితే జరిపించారు. అయితే ప్రధానంగా మనం చూసుకోవచ్చు, అనకాపల్లి పట్టణ పోలీస్ స్టేషన్ లో నటి శ్రీరెడ్డికి 41 నోటీస్ అయితే ఇచ్చి పిలిపించినప్పుడు విచారణకు హాజరు కావాలని పోలీసులు నటి శ్రీరెడ్డికి తెలపడం అయితే జరిగింది. అయితే నటి శ్రీరెడ్డికి 41 నోటీసులు ఇవ్వడంపై అనకాపల్లి పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ విజయ్ కుమార్ అయితే ఈ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరియు కూటమి నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షులు కొంతాల రత్నకుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు 41 నోటీసులు ఇవ్వడం అయితే జరిగిందని తెలిపారు. నటి శ్రీరెడ్డికి మద్దతుగా అనకాపల్లి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అయితే నిలిచారు. ఏదేమైనా ఈ అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో అయితే మరి చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ ఈ అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు 41 నోటీస్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అయితే 41 నోటీసుల నేపథ్యంలో అయితే ఎప్పుడైతే విచారణకి హాజరవ్వాలో అప్పుడు కంపల్సరిగా అనకాపల్లి స్టేషన్ కి వచ్చి హాజరవ్వాలి. అందులో ఎటువంటి నెగ్లిజెన్సీ ఉండకూడదని చెప్పి ప్రధానంగా ఈ నోటీసులు ఇవ్వడం అయితే జరిగింది. విచారించి శ్రీరెడ్డిని అయితే పంపించడం అయితే జరిగింది. సచిన్, శివరామకృష్ణ, శ్రీరెడ్డిని అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయా, లేకపోతే కేవలం విచారణకు మాత్రమే పరిమితి అవకాశం ఉందంటూ కూడా చర్చ జరుగుతోందా? సచిన్, యాక్చువల్గా ఇది విజయనగరం అలాగే విశాఖపట్నంలో కూడా ఈ విచారణ అయితే జరిపారు. పోలీస్ స్టేషన్ పిలిపించి అయితే విచారణ చేశారు. అయితే ఈ నేపథ్యంలో ఈ తీవ్రతను బట్టి అరెస్ట్ చేస్తారా లేదంటే మళ్ళీ పిలిచి విచారణ చేపడతారా అని చెప్పి మళ్ళీ విచారణ అయితే చేపడతారు. అయితే ఆ నేపథ్యంలో అయితే మళ్ళీ అరెస్టు ఉంటుందా లేదా అని తెలియజేసే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతానికైతే మటుకి ఈ నోటీసులు ఇచ్చి విచారణ అయితే హాజరు కావాలని చెప్పి పోలీసు శ్రీరెడ్డికి అయితే తెలియజేశారు. సచిన్, కేవలం శ్రీరెడ్డి ఒక్కడే వచ్చారా, శ్రీరెడ్డి అంటే ఇంకెవరైనా రావడం జరిగిందా? ప్రస్తుతానికైతే శ్రీరెడ్డి అనకాపల్లికి అయితే మటుకు శ్రీరెడ్డి రావడం అయితే జరిగింది. శ్రీరెడ్డికి బాసటగా వైఎస్ఆర్సీపీ నాయకులు అయితే నిలిచారు. మహిళా నాయకులు కూడా శ్రీరెడ్డి వెంట ఉన్నారు. శ్రీరెడ్డికి మద్దతు పలికి మేము మీకు తోడు అయితే ఉంటాం, కంపల్సరీగా ఇందులో ఎటువంటి అధైర్యపడొద్దని చెప్పి మహిళా నేతలు అయితే శ్రీరెడ్డికి అయితే తెలపడం అయితే జరిగింది. సచిన్, రైట్, వైసీపీ నేతలు డైరెక్ట్గా వైసీపీ నేతలు కొంతమంది వచ్చారు, తనకి మద్దతుగా ఉన్నారంటున్నారు. సో లీగల్ సపోర్ట్ ఏమైనా వైసీపీ ఇవ్వడం జరుగుతుందా, లేకపోతే లీగల్ అసిస్టెంట్ కి సంబంధించి శ్రీరెడ్డి ఏమైనా రియాక్ట్ అయ్యారా? శ్రీరెడ్డి అయితే అక్కడ మీడియాతో అక్కడ మాట్లాడడం అయితే ఏం జరగలేదు ప్రస్తుతానికి. అయితే రానున్న రోజుల్లో దీని మీద క్లారిటీ ఇస్తాను. ఇంకా జస్ట్ ఈ రోజు నామినల్ గా పిలవడం అయితే జరిగింది, మేము పిలిచి అయితే విచారించడం అయితే జరిగింది. ఈ నేపథ్యంలో అయితే నేను పోలీస్ స్టేషన్ కి అయితే రావడం అని చెప్పి జస్ట్ తెలియజేయడం అయితే జరిగింది. అయితే మీడియాతో అయితే అఫీషియల్ గా అయితే ఏం తెలియజేయలేదు. ఏదేమైనా మళ్ళీ పిలుస్తాను, 41 నోటీస్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. రానున్న రోజుల్లో ఏ విధంగా ఉండబోతుందని చెప్పి మేము మళ్ళీ వచ్చినప్పుడు అయితే మీడియాతో నేను క్లుప్తంగా వివరించే ఏర్పాటు అయితే చేస్తాను అని చెప్పి శ్రీరెడ్డి అక్కడి నుంచి వెళ్ళిపోవడం అయితే జరిగింది. రైట్, ఎటువంటి ప్రశ్నలు ఈరోజు పోలీసులు ఆమెను అడగడం జరిగింది, దాంతోపాటు ఎటువంటి వివరణ ఆమె ఇచ్చారు? అయితే ప్రధానంగా మనం చూసుకోవచ్చు, శ్రీరెడ్డిని ఈ 41 నోటీసులు అయితే ఈ రత్నకుమారి కూటమి నేత రత్నకుమార్ అయితే ఎవరైతే చంద్రబాబు నాయుడిని అలాగే మంత్రి లోకేష్ ని వాళ్ళపై అనిశ్చిత వ్యాఖ్యలు చేశారు. వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు అనిశ్చిత వ్యాఖ్యలు అయితే చేశారు. ఆ నేపథ్యంలో అయితే శ్రీరెడ్డిని అయితే పిలిచి విచారణ అయితే జరిగింది. అయితే రానున్న రోజుల్లో దీని మీద ఏమైనా ఎటువంటి యాక్ట్స్ పెడతారు, అసలు అరెస్ట్ చేస్తారా లేదా అని చెప్పి రానున్న రోజుల్లో అయితే మళ్ళీ పిలిచేటప్పుడు అయితే అవకాశం అయితే ఉంది. అప్పుడు మనకి అంటే సాధారణంగా పోలీసులు పిలిచిన క్రమంలో క్వశ్చనర్ అనేది ఉంటుంది, వాళ్ళు అడుగుతూ ఉంటారు, దానికి సమాధానం చెప్పాల్సి ఉంటుంది. సో ఈ క్రమంలో ఏ అంశాలకు సంబంధించి, అంటే ఏ అంశాలు వాళ్ళు ప్రస్తావించడం జరిగింది, ఏ అంశాలు కంప్లైంట్ రావడం జరిగింది, కంప్లైంట్ బేస్ చేసుకుని వాళ్ళు క్వశ్చనర్ అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి పోలీసులు ఎటువంటి ప్రశ్నలు సంధించారు ఆమె ఎటువంటి వివరణ ఇచ్చుకుంటూ వచ్చారు? శివరామకృష్ణ, సచిన్, యాక్చువల్ గా ముఖ్యమంత్రి అంటే అప్పుడు వైఎస్ఆర్సీపీ హయాంలో అయితే నారా చంద్రబాబు నాయుడిని అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ని మరి కూటమి నాయకులపై చాలా మంది మీద అనుచిత వ్యాఖ్యలు అయితే చేయడం అయితే జరిగింది. కాను
చేసేందుకు గాను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కొంతాల రత్నకుమార్ అయితే ఇచ్చిన మేరకు ఎందుకు చేశారు, అసలు ఏ మేరకు ఇది చేయాల్సిన అవసరం వచ్చింది, ఆవిడ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈయనైతే అడగడం అయితే జరిగింది. దాన్ని కంపల్సరిగా పీరియడ్ అయితే కంపల్సరిగా నేను